ఖమ్మం జిల్లా వేంసూరు మత్స్య సహకార సంఘాల ఏర్పాటు కోసం 1964వ సంవత్సరంలో నాటి ప్రభుత్వం ఇచ్చిన జీవో 98ని అమలు చేయండి కమిషనర్ సాబ్ అంటూ శుక్రవారం హైదరాబాద్లోని మసబ్ ట్యాంక్ ప్రాంతంలో గల రాష్ట్ర మత్స్య సహకార శాఖ కమిషనర్ లచ్చిరామ్కు వినతి పత్రాన్ని ఇచ్చారు. సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు మల్లూరు చంద్రశేఖర్, మండల నేత సాధు శరత్ బాబులు ఇచ్చారు. అనంతరం మల్లూరు మాట్లాడుతూ చేపల పెంపకం, అమ్మకం వృత్తిగా ఎంచుకుని ఏళ్ల తరబడి పనిచేస్తున్న ఎస్సీ/ఎస్టీ కులాలకు చెందిన అనేక మంది పేద మత్స్య కార్మికులు రాష్ట్రంలో ఉన్నారని, వారు గతంలో సహకార సంఘాలు ఏర్పాటు చేసుకుని ప్రభుత్వం నుండి అనేక రాయితీలు, బీమా సౌకర్యాలు పొందారని, కానీ నేటి తెలంగాణ ప్రభుత్వం 2011వ సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవో 74ను అమలు చేస్తుందని, దీంతో అట్టి జీవోలో ఎస్సీ/ఎస్టీ కులాల పేర్లు లేవని చెబుతూ ఎస్సీ/ఎస్టీ కులాల మత్స్య కార్మికులకు సహకార సంఘాల రిజిస్ట్రేషన్ చేయటం లేదని, అన్యాయం జరుగుతుందని అన్నారు. వెంటనే ప్రభుత్వం పునరాలోచన చేయాలని వినతి పత్రంలో పేర్కొన్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మత్స్యశాఖ అదనపు సంచాలకులు రాథోడ్ శంకర్, లక్ష్మీనారాయణ, సుధాకర్లు పాల్గొన్నారు. ఈరోజు హైదరాబాద్లో ఉన్నటువంటి మత్స్యశాఖ రాష్ట్ర కమిషనర్ గారిని మరియు అడిషనల్ డైరెక్టర్ గారిని కలవడం జరిగింది. ఖమ్మం జిల్లా వేంసూరు మండల సిఐటి కమిటీ ఆధ్వర్యంలో. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడకముందు మత్స్య వృత్తిని ఎంచుకొని ఆధారపడి జీవిస్తున్నటువంటి కుటుంబాలందరికీ కూడా సహకార సంఘాలు ఏర్పాటు చేసుకునే అవకాశం ఉండేది. కానీ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని కులాలకు మాత్రమే అవకాశం ఉన్నట్లుగా జీవోలో మార్పులు చేయడం చేత తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ/ఎస్టీలో ఉన్నటువంటి మత్స్య కార్మికులు, ఫిషర్మెన్స్ నష్టపోతున్న పరిస్థితి కనపడతా ఉంది. ఈరోజు ఏళ్ల తరబడి మత్స్య వృత్తిని ఎంచుకొని పనిచేస్తున్నటువంటి ఎస్సీ/ఎస్టీ చెందినటువంటి సోదరులందరూ కూడా నష్టపోతున్న పరిస్థితి ఉంది. ప్రభుత్వం నుంచి ఎలాంటి రాయితీలు పొందక అబాధ్యులుగా ఉంటున్న పరిస్థితి ఉంది. అందుకని దీన్ని గమనంలో ఉంచుకొని మరలా వెంటనే రాష్ట్రంలో రీసర్వే చేయాలని 1964 సంవత్సరంలో ఉన్నటువంటి సర్టిఫికేట్ ఆధారంగా మరలా అది అమలు చేయాలని చెప్పేసి కూడా కోరుతూ ఈరోజు వినతిపత్రం ఇవ్వడం జరిగింది. అధికారులు కూడా స్పందించి ప్రభుత్వానికి కూడా లేఖలు పంపిస్తామని తెలియజేశారు.